హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రమంతా షాక్. సీఎం రాజీనామా, కొత్త సీఎం వస్తున్నారు. మరి పూర్తి తాజా అప్డేట్ న్యూస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ సీఎం, ఢిల్లీ తదుపరి సీఎం ఎవరు? భార్యక కేజ్రీవాల్ ఆ బాధ్యత ఇస్తారా? సో అనేది తెలుసుకుందాం. ఢిల్లీ తదుపరి సీఎం ఎవరు అన్న ప్రశ్నపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. రేసులో అతిశీ అతిశీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోందండి. కాగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ ఈ పదవిని చేపట్టే అవకాశాలు కూడా కొట్టి పారేయలేము. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనట్లు ఆదివారం ప్రకటించింది. అందరినీ షాక్ గురి చేశారు. ఆప్ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్. సో ఇక ఇప్పుడు ఢిల్లీ తదుపరి సీఎం ఎవరు అన్న ప్రశ్నపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఈ రేసులో పలువురు ఆప్ సీనియర్లు నాయకులు పేర్లు అయితే ప్రచారంలో ఉన్నాయి. సో రేసులో 6 పేర్లు అయితే ఉన్నాయండి. సో వరుసగా చూసుకున్నట్లయితే అతిషి, సరవ్ భరద్వాజ్, కైలాస్ గల్హత్, అలాగే గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్ వంటి ప్రస్తుత ఢిల్లీ శాసనసభ్యుల్లో ఒకరైన కేజ్రీవాల్ తర్వాత సీఎం పదవిని చేపట్టే అవకాశం ఉన్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాగా అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ కూడా ఈ పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని కూడా మనం కొట్టిపారేయలేము. ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా దళిత నేతను నియమించే అవకాశం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతూ ఉన్నారు. కానీ ఈ విషయంపై ఇంకా ఎవరి పేరు కూడా బయటికి రాలేదు. తన మాజీ డిప్యూటీ మనీషా సిసోడియా బాధ్యతలు స్వీకరించే అంశాలను స్వయంగా ఆప్ కన్వీనియర్ కేజ్రీవాల్ త్రోసిపుచ్చారు. ఎన్నికలు జరిగే వరకు ఆప్ నుంచి ఒకరు తన స్థానాన్ని భర్తీ చేస్తారని మాత్రమే ధృవీకరించారు. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ కాలపరిమితి 2025 ఫిబ్రవరి 11తో ముగియనుంది. చివరిగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు 2020 ఫిబ్రవరి 8న జరిగాయి. మొత్తం 70 స్థానాలు అసెంబ్లీలో ఆప్కు 62, అలాగే బీజేపీకి 8 స్థానాలు మాత్రమే దక్కాయి. నిజాయితీ ఆధారంగా ఓట్లు అడిగేందుకు కేజ్రీవాల్తో కలిసి ప్రచారం చేస్తానని, ప్రజల నుంచి క్లీన్ చీట్ వచ్చే వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయబోరని సిసోడియా సైతం ప్రకటించారు. ఇక విద్య, ఆర్థికం, రెవెన్యూ, న్యాయశాఖతో పాటు పలు కీలక శాఖలను నిర్వహించడం ద్వారా అతిశీ ముఖ్యమంత్రి పీఠం రేసులో ముందు వరుసలో ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిసోడియా కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఆప్ తరపున ఆమె తీవ్ర స్థాయిలో పోరాటం చేసి వార్తల్లో నిలిచారు. కేజ్రీవాల్ సైతం స్వతంత్ర దినోత్సవం రోజున తన స్థానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ఆమెనే నామినేట్ చేశారు. అయితే ఈ నామినేషన్ తిరస్కరణ గురి కావడంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన స్థానంలో గల్హెత్ను నియమించారు. కేజ్రీవాల్ ఎందుకు రాజీనామా చేశారు అనే విషయానికి వచ్చినట్లయితే, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దాదాపుగా 6 నెలల పాటు జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరు చేసింది. ఫలితంగా 3 రోజుల క్రితం ఆయన జైలు నుంచి బయటికి వచ్చారు. కాగా తన రాజీనామా నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని ఢిల్లీ సీఎం ఈ మేరకు వెల్లడించారు. ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేస్తాను. ప్రజలు తమ తీర్పును వెల్లడించే వరకు నేను ఆ సీట్లో కూర్చోను. ఢిల్లీలో ఇంకొన్ని నెలలు ఎన్నికలు జరుగుతాయి. ఇంకొన్ని నెలల్లో కోర్టు నాకు న్యాయం జరిగింది. కోర్టులో ఇప్పుడు ప్రజా కోర్టులో నాకు న్యాయం జరుగుతుంది. ప్రజల తీర్పు వచ్చిన తర్వాతే నేను తిరిగి ఢిల్లీ సీఎం కుర్చీలో కూర్చుంటాను అని అరవింద్ కేజ్రీవాల్ ఈ మేరకు కారణాన్ని అయితే వెల్లడించడం జరిగింది. 2013 ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించినటువంటి తర్వాత అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 6న స్వయంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఎన్నికల కోసం 2025లో ఫిబ్రవరిలో తాత్కాలిక షెడ్యూల్ దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం
ఇప్పటికే ఫోకస్ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి కసరత్తు 2025 జనవరి ప్రారంభంలో ముగుస్తుంది. 2025 జనవరి 6న ఓటర్ల జాబితా తుది ప్రచురణ జరుగుతుందనేది సమాచారము.